హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానం చేసే ముందు కొన్ని పద్ధతులను పాటించడం వల్ల చాలా బాగా మనకు ధ్యానం కుదురుతుంది. అవేంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇంకో గంటలో ధ్యానం చేస్తామనగా అతిగా మాట్లాడకపోవడం. అంటే మనం అతిగా ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి ఇది అలా లేదు, ఇది ఇలా లేదు, నేను ఇలా చేద్దాం అనుకున్నా, ఇలా లేదు అని మనం ఏదో ఒక ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి అతిగా మాట్లాడతాం, అవసరం ఉన్నా లేకున్నా. నిజంగా చెప్పాలంటే వాటిని అవాయిడ్ చేసినట్లయితే ధ్యానంలో కూర్చోగానే మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకంటే మనందరం అబ్జర్వ్ చేయొచ్చు, ధ్యానంలో కూర్చోగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఏంటంటే ఆ రోజు జరిగిన పనులు, ఆ రోజు మనం మాట్లాడిన మాటలే. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ధ్యానం అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పనులు గుర్తొస్తుంటాయి. కాబట్టి అవన్నిటిని వదిలేసి కాసేపు ప్రశాంతంగా మంచిగా చేస్తున్న గంట సేపు మంచి ధ్యానం, కరెక్ట్ అయిన సరైన ధ్యానం చేయాలి అంటే అతిగా మాట్లాడకుండా ఉన్నట్లయితే మనకు ధ్యానం బాగా కుదురుతుంది. సో ఇంకా దీన్నే మనం మౌనంగా, కొంతమంది ఒక గంట సేపు మౌనం ఉండి ఆ తర్వాత ధ్యానం చేయొచ్చు. ఆ మౌనం ఉండడం వల్ల ఆ గంట ఖాళీ స్పేస్ మన మైండ్లో చాలా మంచి ఒక కామ్నెస్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధ్యానంలో కూర్చోగానే చాలా బాగా ధ్యానం కుదురుతుంది. అతిగా మాట్లాడకపోవడం, మౌనం. ఇంకొకటి ఏంటంటే సాక్షి సాధన. సాక్షి సాధన చేయడం ద్వారా మనం చాలా అంటే ఒక అక్యురేట్గా మన శ్వాసను బాగా గమనించవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం ఒక రూమ్లో కుర్చీ వేసుకొని అన్ని మన చుట్టూ ఉన్న వస్తువులన్నిటినీ గమనించడం అనమాట. ఆ గమనించే ముందు జడ్జిమెంట్ వద్దు. అంటే ఇది టీవీ, ఇది వీరువా, ఇది మంచం, ఇది కుర్చీ, ఇది పుస్తకం, ఇలా వాటికి ఉన్న పేర్లని గుర్తు తెచ్చుకొని ఇది అది కదా అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేయకుండా జస్ట్ మన చూపుని అలా ఇలా పోనిస్తే వెళ్ళాలి. మనం పుస్తకం చదివేటప్పుడు ఎలా చదువుతాం, అక్షరాల మీదుగా ఇలా పోనిస్తాం కదా, సేమ్ అలానే మన వస్తువుల్ని కూడా అలా చూస్తూ చూస్తూ ఒక కాసేపు సాక్షి సాధన చేసి ధ్యానం చేయడం వల్ల మనకి బాగా ధ్యానం, చాలా బాగా ధ్యానం కుదురుతుంది అనమాట. ఇది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. దీనిపై జెన్ మాస్టర్ కూడా ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటి అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే సాక్షి సాధన చేయడం వల్ల మనకు బాగా ధ్యానం కుదురుతుంది. ఇంకొక టెక్నిక్ ఉంది, అదేంటంటే అతిగా సౌండ్స్ వినకపోవడం. అంటే మనము పాటలు వింటూ ఉంటాం, ఖాళీగా ఉన్నప్పుడు మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ వింటుంటాం. అవేంటంటే బాగా సౌండ్, హోరెత్తించే సౌండ్లు పెట్టుకొని ఉండటం వల్ల మనం కొంచెం డిస్టర్బెన్స్ అవుతాం. అలా కాకుండా ఒక కామ్గా, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మంచి మన బ్లూటూత్లో సౌండ్స్ పాటలు పెట్టుకొని వింటుంటారు కదా, ఆ హోరెత్తించే పాటలు కాకుండా మంచి ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినడం ద్వారా మనం చాలా మంచి ధ్యానంలోకి వెళ్ళొచ్చు. అందుకే పత్రిజీ ధ్యాన మహాచక్రాల్లో కానీ, ఇంటి దగ్గర ఒంటరిగా ధ్యానం చేసేటప్పుడు కానీ మనందరికీ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయండి అని ఆయన సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని వెనుకున్న సూత్రం ఇదే. ఆ క్షణంలోకి వచ్చేస్తాం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడికెక్కడో తిరుగుతున్న మన ఆలోచనలు ఆ మ్యూజిక్ వినడం కోసం ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ వైపుగా మన దిశను మరల్చుతాం. అప్పుడు ఆ మ్యూజిక్ ఎక్కడుంది, గతంలోనో భవిష్యత్తులోనే లేదు, ఈ క్షణంలోనే ఉంది. కాబట్టి మనం చాలా చక్కగా మ్యూజిక్ని వింటూ అది ఎట్ ది సేమ్ టైం శ్వాసను కూడా బాగా గమనించగలం, చాలా యాక్యురేట్గా గమనించగలం. కాబట్టి ఈ పద్ధతుల్ని పాటించడం ద్వారా మనం మన ధ్యానాన్ని చాలా చక్కగా కొనసాగించవచ్చు. కాబట్టి వీటిని పాటిస్తూ మీ ధ్యానాన్ని, మనందరి ధ్యానాన్ని మంచిగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.